జూబ్లీహిల్స్ ఎన్నిక మొదలుకొని తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికలు, నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన విజయాలపై వారు రివ్యూ చేసి ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్, పిసిసి కార్యవర్గాన్ని ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అభినందించినారు. మొన్న వచ్చిన రిజల్ట్స్ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసినారు. రాష్ట్రంలో దాదాపు 80% ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం పట్ల సంక్షేమాన్ని రుచికరంగా ఆస్వాదిస్తున్నారు. కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో దానికి ప్రతిబింబం పడుతుందనేటువంటి మాట కూడా ఖర్గే గారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క విధి విధానాల మీద అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పరంగా ఇవాళ ఈ రాష్ట్రం ప్యాడీలో అగ్రగామిగా, ప్రొడక్షన్లో కాకుండా ప్రొక్యూర్మెంట్లో కూడా అగ్రగామిగా ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా క్రాపుల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారి అంశం కూడా చర్చకు వచ్చింది. వారు త్వరలో వారిని పిలిచి మాట్లాడతారు.